వాల్మీకి రామాయణం ఎలా రాయాలనిపించిందో తెలుసా? ఓసారి నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుని ఓ ప్రశ్న అడుగుతాడు. ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగలవాడు, విద్వాంసుడు, సమర్థుడు, అలా 16 గుణములు చెప్పి అవన్నీ ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారదుని అడగగా, అప్పుడు నారదుడు ఇలా అంటాడు. ఓ మహర్షి, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తికే అసంభవము. ఇక మామూలు మనుషుల సంగతి మీకేమని చెప్పాలి, కానీ అలాంటి ఒక మనిషి గురించి మీకు చెబుతాను అని సుమారు 100 శ్లోకాల్లో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మీకి మహర్షికి చెబుతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి అమితానందభరితుడై, పటికి బెల్లం తిన్నవాని నోటి నిండుగా తీపి ఎలా నిండి ఉంటుందో అలా ఆయన గుండె నిండుగా రామాయణం నిండిపోయింది. మీకు రామాయణం తెలుసుంటే కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మీకు రాముడు అంటే ఇష్టం ఉంటే